ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 41వ అధ్యాయం. రామచంద్రదత్త ఇంట్లో ప్రథమ పరిచ్ఛేదం. భక్తులతో శ్రీరామకృష్ణులు. శనివారం మే 23, 1885. నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని రామచంద్రదత్త ఇంటికి విచ్చేశారు. భక్తులతో పాటు ఇంట్లోని అతిథుల గదిలో ఆసీనులయ్యారు. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు కావస్తోంది. ఆయనకు ఎదురుగా మహిమాచరణ్, ఎడమవైపు మా, చుట్టూ పల్టు, భవనాథ్, నిత్యగోపాల్, హరమోహన్లు కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తుల యోగక్షేమాలు విచారిస్తున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, చిన్న నరేంద్రుడు రాలేదా? ఇంతలో చిన్న నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు, అతడు రాలేదా? మా, ఎవరండి? శ్రీరామకృష్ణులు, కిశోరి, గిరీష్ ఘోష్ రాడా? నరేంద్రుడు రాడా? కాసేపటి తర్వాత నరేంద్రుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. శ్రీరామకృష్ణుల భక్తులతో కేదార్ చటర్జీ కూడా వచ్చి ఉంటే బాగుండేది. అతడు గిరీష్ ఘోష్ అభిప్రాయాలతో ఏకీభవిస్తాడు. నవ్వుతూ మహిమతో అతడు కూడా అదే విషయం, శ్రీరామకృష్ణులు భగవదవతారమనే విషయం చెబుతూ ఉంటాడు. రామ్ సంకీర్తన ఏర్పాట్లు చేస్తున్నాడు. గాయకుడు వచ్చి చేతులు జోడించి శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: అయ్యా, మీరు సెలవిస్తే మేము కీర్తనలు ప్రారంభిస్తాం. శ్రీరామకృష్ణులు కాసిన మంచినీరు త్రాగి సంచిలో ఉన్న మసాలా దినుసులు కొన్నిటిని నోట్లో వేసుకున్నారు. పిదప సంచిని కట్టిపెట్టి మాతో చెప్పారు. గాయకుడు కీర్తనలు గానం చేయటం ప్రారంభించాడు. మృదంగనాదం వింటూ శ్రీరామకృష్ణులు భావపార్వసులు అవుతున్నారు. కీర్తనలోని తొలి పల్లవిని వినగానే సమాధి స్థితులు అయ్యారు. ఆ స్థితిలో ఆయన తమకు సమీపంలో కూర్చుని ఉన్న నిత్యగోపాల్ ఒడిలో కాళ్ళు పెట్టారు. నిత్యగోపాల్ కూడా భావపరవశుడు అవుతున్నాడు. భక్తులందరూ స్తబ్దులై ఈ అద్భుత దృశ్యాన్ని తదేకంగా చూస్తున్నారు. నిత్యం లీల. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు కొద్దిగా బాహ్య చైతన్యంలోకి వచ్చి ఇలా అన్నారు: నిత్యం నుండి లీలకు, లీల నుండి నిత్యానికి. నిత్యగోపాల్తో నీ దర్శనం ఏది? నిత్యగోపాల్ వినయపూర్వకంగా, రెండూ మంచివేనండి. శ్రీరామకృష్ణులు కళ్ళు మూసుకొని ఇలా అన్నారు: కేవలం అలాగే ఉంటుందా ఏమిటి? కళ్ళు మూసుకుంటేనేనా భగవంతుడు? కళ్ళు తెరిస్తే ఆయన ఉండడా? నిత్యం ఎవరికైతే చెందినదో లీల కూడా ఆయనకే చెందినది. లీల ఎవరిదో నిత్యం కూడా ఆయనదే. మహిమతో, నీకు ఒక సంగతి చెప్పాలి. మహిమ: అయ్యా, రెండూ భగవంతుడి ఇచ్చమేరకే. శ్రీరామకృష్ణులు: కొందరు 7 అంతస్తుల మేడ ఎక్కిన తర్వాత కిందకి దిగిరాలేరు. మరికొందరు మేడ ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకి రాకపోకలు సాగించగలరు. ఉద్ధవుడు గోపికలతో ఇలా అన్నాడు: మీరు ఎవరినైతే కృష్ణుడు అంటున్నారో అతడు సర్వభూతాలలోనూ ఉన్నాడు. అతడే జీవజగత్తులై ఉంటున్నాడు. అందుకే నేను కళ్ళు మూసుకుంటేనేనా ధ్యానం, కళ్ళు తెరిస్తే ఏమీ లేదా అంటాను. నిర్వాణం. తోతాపురి భక్తి బీజం. మహిమ: మహాశయ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. భక్తుడికి కూడా ఏదో ఒక సమయంలో నిర్వాణం అనగా అద్వైత జ్ఞానులు నిర్వాణాన్ని తమ ధ్యేయంగా భావిస్తారు. నిర్వాణం కావలసిందే కదా? శ్రీరామకృష్ణులు: భక్తులకు నిర్వాణం కావలసిందే అంటూ ఏమీ లేదు. కొన్ని సంప్రదాయాల్లో ఇలా చెప్పబడింది: నిత్యకృష్ణుడు, నిత్యభక్తులు ఉన్నారు. కృష్ణుడు చిన్మయుడే, ఆయన ధామము చిన్మయమే. కృష్ణుడు నిత్యుడే, ఆయన భక్తులు నిత్యులే. కృష్ణుడు, ఆయన భక్తులు ఎల్లప్పుడూ సమీపంలో ఉండే చంద్రుడు, నక్షత్రాల వంటి వారు. నువ్వే అంటూ ఉంటావు కదా, అంతర్బహిర్యాది హరి స్తపసా తతః కిం. లోపల వెలుపల హరిని దర్శింపగలిగినట్లయితే ఇక తపస్సు చేయనేలా? పైగా విష్ణువు అంశతో జన్మించిన భక్తుడు తన భక్తిని సమూలంగా తొలగించుకోజాలడని నీతో చెప్పాను కదా. ఒకసారి నేను ఒక జ్ఞాని తోతాపురి వలలో చిక్కుకున్నాను. అతడు నాకు 11 నెలల పాటు వేదాంతం నూరిపోశాడు. కానీ నాలోని భక్తి బీజాన్ని మటుకు నశింపచేయలేకపోయాడు. నా మనస్సు ఎక్కడెక్కడ తిరిగినా సరే మళ్ళీ అమ్మా అమ్మా అంటూ జగజ్జనని పాదాల వద్ద వ్రాలేది. నేను జగజ్జనని గురించిన పాటలు పాడేటప్పుడు అతడు అరే ఇదేమిటి అంటూ విలపించేవాడు. చూశారా, అతడు అంతటి మహాజ్ఞాని అయినప్పటికీ అలా కన్నీరు కార్చేవాడు. చిన్న నరేంద్రుడు తదితరులతో ఆలేక్ లతా రసాన్ని తాగినవాడి పొట్టలో కూడా ఆ మొక్క పెరుగుతుందని లోకోక్తి ఒకటి ఉంది కదా. భక్తి బీజాన్ని ఒకసారి నాటినట్లయితే దాని ఫలితం అనివార్యం. అది క్రమక్రమంగా చెట్టుగా పెరిగి పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది. ముసలం కుల నాశనం.
యాదవుల ముసలాన్ని ఎంతగా అరగదీసినప్పటికీ కొద్దిగా మిగిలే ఉండిపోయింది. ఆ కాస్తే యదువంశాన్ని నాశనం చేసింది. 1000 సార్లు జ్ఞాన విచారణలు చేసినా సరే అంతరంగాన భక్తి బీజం ఉన్నట్లయితే తిరిగి తిరిగి మళ్ళా హరిబోల్ అంటూ హరిని చేరుకోవలసిందే. భక్తులు శ్రీరామకృష్ణుల అమృతవాక్కులను శ్రద్ధగా వింటున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మహిమాచరణతో నీకు ఏది ఇష్టం అని అడిగారు. మహిమ నవ్వుతూ మరేదీ కాదు, కానీ నాకు మామిడి పళ్ళంటే మాత్రం చాలా ఇష్టమండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఒక్కడవే తింటావా లేక అందరితో కలిసి పంచుకొని తింటావా? మహిమ నవ్వుతూ అందరికీ పంచిపెట్టి తినాలనే ఆరాటం లేదు, కానీ ఒక్కడనే తింటే చాలు. శ్రీరామకృష్ణులు కానీ నా భావం ఏమిటో తెలుసా? కళ్ళు తెరిస్తే భగవంతుడు ఉండడా ఏమిటి? నేను నిత్యం లీలలు రెండింటినీ అంగీకరిస్తాను. భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నప్పుడు ఆయనే స్వరాట్గాను ఆయనే విరాట్గాను ఉన్నట్లు తెలుసుకుంటాం. అఖండ సచ్చిదానందము ఆయనే, మళ్ళీ ఆయనే జీవజగత్తులుగా కూడా అయి ఉన్నాడు. కేవలం శాస్త్రాధ్యయనం చాలదు, సాధనతోనే ప్రత్యక్ష జ్ఞానం. సాధనలు చేయాలి. కేవలం శాస్త్రాలు అధ్యయనం చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. నేను ఒకసారి విద్యాసాగర్ను చూశాను. అతడు ఎంతో చదువుకున్నవాడు. అయితే అంతరంగాన ఏముందో అతడికి తెలియదాయే. పిల్లలకు చదువు చెప్పించడంతోటే అతడు సంతుష్టుడయ్యాడు. భగవదానందాన్ని చవి చూడలేదు. ఊరకే చదివినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? చదివిన విషయాన్ని జీర్ణించుకోవాలి. 20 పదునుల వర్షం పడుతుంది అని పంచాంగంలో రాసి ఉంటుంది, కానీ పంచాంగాన్ని పట్టుకొని పిండితే ఒక్క బొట్టు నీరైనా రాలదు కదా. మహిమ సంసారంలో కర్తవ్యాలు అనేకం. సాధనలు చేయటానికి మాకు తీరిక ఎక్కడిది? శ్రీరామకృష్ణుడు నువ్వు అలా ఎందుకు మాట్లాడతావు? జగత్తు అంతా స్వప్నం లాంటిదేనని కదా నువ్వు అంటూ ఉంటావు. రామలక్ష్మణులు లంకకు వెళ్ళవలసి ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి లక్ష్మణుడు కోపోద్రిక్తుడయ్యాడు. ధనుర్బాణాలు చేతపట్టి ఇలా అన్నాడు, ఈ సముద్రం మనల్ని లంకకు వెళ్ళనివ్వటం లేదు. నేను ఈ వరుణుణ్ణి వధిస్తాను. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి ఇలా సమాధానపరిచాడు, లక్ష్మణ నువ్వు చూస్తున్నదంతా స్వప్నం లాంటిది, అనిత్యమైనది. సముద్రము అనిత్యమే, నీ క్రోధము అనిత్యమే. మిథ్యను మిథ్య ద్వారా వధించడం కూడా మిథ్యే అవుతుంది కదా. కర్మయోగం, భక్తియోగం, సద్గురువు. మహిమాచరణ్ మౌనం వహించాడు. అతడికి ఎన్నో సంసార బాధ్యతలు ఉన్నాయి. పరోపకారార్థం ఇటీవలే అతడు ఒక పాఠశాలను కూడా ఆరంభించాడు. శ్రీరామకృష్ణులు మహిమతో ఒకసారి శంభు మల్లిక్ నాతో ఇలా అన్నాడు, నా దగ్గర ఉన్న ధనాన్ని స్కూళ్ళు, డిస్పెన్సరీలు, రహదారులు, నదీ ఘట్టాలు నిర్మించడం మొదలైన సత్కార్యాలకు వినియోగింపదలిచాను. అందుకు నేను ఇలా అన్నాను, నువ్వు ఆ పనులన్నింటినీ నిష్కామ భావంతో చేసినట్లయితే మంచిదే, కానీ అలా నిష్కామ కర్మలు చేయడం మాత్రం చాలా కష్టం. ప్రతిఫలాపేక్ష ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ మొత్తానికి అది వచ్చి పడుతుంది. మరో సంగతి, భగవంతుడు కనుక నీకు ప్రత్యక్షం అయినట్లయితే నువ్వు ఆయనకును స్కూళ్ళు, డిస్పెన్సరీలు, ఆసుపత్రులు మొదలైన వాటిని కోరుకుంటావా ఏమిటి? ఒక భక్తుడు, అయ్యా సంసారంలో ఉన్నవారికి మార్గం ఏమిటి? శ్రీరామకృష్ణులు సాధు సాంగత్యం, భగవత్ ప్రసంగాలు శ్రవణం చేయటం. సంసారులు మత్తెక్కి ఉన్నారు, కామిని కాంచనాలలో మైమరిచి ఉన్నారు. మద్యం త్రాగి మత్తెక్కి ఉన్నవాడికి బియ్యపు కడుగు కొద్ది కొద్దిగా తాపిస్తున్నట్లయితే క్రమేణా మత్తు దిగుతుంది. అంతేగాక సద్గురువు వద్ద ఉపదేశం పొందాలి. సద్గురువుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. కాశీకి వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించి వచ్చిన వాడి వద్దనే కాశీక్షేత్రం గురించిన విషయాలు వినాలి. కేవలం పాండిత్యంతో ఒరిగేదేమీ ఉండదు. ఈ సంసారం అనిత్యమన్న ఎరుకలేని పండితుని వద్ద ఉపదేశం పుచ్చుకోవడం మంచిది కాదు. పండితుడికి వివేక వైరాగ్యాలు ఉన్నప్పుడు మాత్రమే అతడు ఉపదేశాలను ఇవ్వగలడు. ఒకసారి సమాధ్యాయి నాతో భగవంతుడు నీరసుడు, రసహీనుడు అని అన్నాడు. ఎవరైతే రసస్వరూపుడో ఆయన్ను నీరసుడని పలకడమా? ఎవరో మా మామగారి ఆవుల కొట్టం నిండా గుర్రాలు ఉన్నాయి అన్నాడట. అందరూ నవ్వారు. నేను నాది అజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం. సంసారులు మత్తెక్కి ఉన్నారు. సంసారి సదా ఇలా తలపోస్తూ ఉంటాడు, నేను ఇదంతా చేస్తున్నాను, ఈ ఇల్లు కుటుంబము అంతా నాకు చెందినదే అని తన తొర్రిపళ్ళన్నీ చూపిస్తూ ఇలా అంటూ ఉంటాడు. నేను లేకపోతే భార్యాపిల్లల గతి ఏమిటి? వీరిని చూసుకునేవారు ఎవరు? నా భార్య, కుటుంబము, వీరందరూ బాగోగులు ఎవరు చూసుకుంటారు? రాకాల్ ఒకసారి నాతో మరి నా భార్య గతి ఏమయ్యేట్లు అన్నాడు. హరమోహన్, రాకాల్ అలా అన్నాడా? శ్రీరామకృష్ణులు
అలా కాకపోతే మరేమంటాడు? జ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానం కూడా ఉంటుంది. లక్ష్మణుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు. అన్నా, ఇదెక్కడి చోద్యం? సాక్షాత్తు వశిష్ఠ మహర్షే పుత్రశోకంతో ఇలా కుమిలిపోతున్నాడేమిటి? అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడికి ఇలా విశదపరిచాడు. లక్ష్మణ, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అతడికి అజ్ఞానం కూడా ఉంటుంది. అందుకే నువ్వు జ్ఞానాజ్ఞానాలు రెండింటికి అతీతుడి వైపు. ఒక వ్యక్తి కాలిలో ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం. అప్పుడతడు ఆ ముళ్ళును తీయడానికి మరొక ముళ్ళును తీసుకువస్తాడు. పిదప ఆ ముళ్ళుతో కాలిలో గుచ్చుకున్న ముళ్ళును తీసివేశాక ఆ 2 ముళ్లను పారేస్తాడు. అజ్ఞానమనే ముళ్ళును తొలగించటానికి జ్ఞానమనే ముళ్ళును సంపాదించవలసి ఉంటుంది. ఆ తరువాత జ్ఞాన అజ్ఞానాలనే 2 ముళ్ళన్ని పారేశాక విజ్ఞానం జనిస్తుంది. అది విజ్ఞానం. మరి విజ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని అపరోక్షానుభూతి ద్వారా ఎరిగి ఆయన గురించి విశేషంగా తెలుసుకోవాలి. ఆయనతో సన్నిహితంగా సంభాషణలు నెరపాలి. దీనినే విజ్ఞానం అంటారు. అందుకని శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, నువ్వు 3 గుణాలకు అతీతుడివైపో అన్నాడు. ఈ విజ్ఞానాన్ని ప్రాప్తించుకోవడానికి విద్యామాయను ఆశ్రయించాలి. భగవంతుడు సత్యం, జగత్తు అనిత్యం. విద్యామాయ అంటే భగవంతుడు సత్యం, జగత్తు అనిత్యం అనే విచారణ. అంటే వివేక వైరాగ్యాలు విద్యామాయకు చెందినవి. పైగా భగవంతుడి నామగుణ కీర్తనలు, ధ్యానం, సాధు సాంగత్యం, ప్రార్థన ఇవన్నీ కూడా విద్యామాయలోనివే. విద్యామాయను డాబా మీదకి ఎక్కడానికి మునుపు మిగిలి ఉన్న కొన్ని ఆఖరి మెట్లతో పోల్చవచ్చు. మరో మెట్టు ఎక్కగానే డాబాపైకి చేరుకున్నట్లే. డాబా ఎక్కడం అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడమని అర్థం. కామినీ కాంచన త్యాగులు సంసారులు. విషయలోలురు మత్తెక్కి ఉన్నారు. కామినీ కాంచనాల్లో మైమరిచి ఉన్నారు. వారికి పారమార్థిక భావాలకు సంబంధించిన స్పృహ బొత్తిగా ఉండదు. అందుకనే నేను ఈ కుర్రవాళ్లను ఇంతగా అభిమానిస్తాను. వీరిలోకి కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించలేదు. వీరు మంచి ఆధారాలు, భగవంతుడి పనులలో ఉపయోగపడతారు. సంసారులు కేవలం ముళ్లతో నిండి ఉన్న చేపల వంటి వారు. ముళ్లను తొలగిస్తూ పోతే చివరకు తినడానికి అంటూ చేపలో ఏమీ మిగలదు. సంసార జీవులు వడగళ్లతో దెబ్బతిన్న మామిడి పళ్ళ వంటి వారు. అటువంటి పళ్లను భగవంతుడికి సమర్పించాలి అంటే వాటిపై గంగాజలం చిలకరించి శుద్ధీకరించవలసి ఉంటుంది. అలా శుద్ధీకరించినప్పటికీ వాటిని నైవేద్యంగా సమర్పించటం అరుదు. ఒకవేళ ఆ పళ్లను ఉపయోగించవలసి వస్తే ఆ భగవంతుడే సర్వము అయి ఉన్నాడనే భావంతో బ్రహ్మజ్ఞానాన్ని ఆపాదించుకోవలసి ఉంటుంది. ఇంతలో అశ్వనీ కుమార్ దత్త, బీహారీ బహాదూరి కుమారునితో పాటు థియోసఫీ దివ్యజ్ఞాన సమాజం సభ్యుడు ఒకరు కూడా వచ్చారు. కాసేపటి తర్వాత ముఖర్జీ సోదరులిద్దరూ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. ఇంటి ప్రాంగణంలో సంకీర్తన కొరకై ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మృదంగనాదం వినగానే శ్రీరామకృష్ణుడు గదిలో నుండి బయటకు వచ్చి ప్రాంగణంలో ఆసీనులయ్యారు. భక్తులు కూడా ఆయన్ను అనుసరించి ప్రాంగణంలో కూర్చున్నారు. భవనాథ్ శ్రీరామకృష్ణులకు అశ్వినీ కుమార్ను పరిచయం చేశాడు. ఆయన అశ్వినీని మాకు పరిచయం చేశాడు. మా అశ్వినీలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అశ్వినితో, నరేంద్రుడు అంటే ఇతడే అన్నారు. ద్వితీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల వ్యాధికి ప్రథమ సూచనలు. శనివారం జూన్ 13, 1885. సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో మధ్యాహ్న భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. పండితుడు ఒకరు నేల మీద పరిచిన చాపపై కూర్చొని ఉన్నాడు. తన ఏకైక కుమార్తెను కోల్పోయిన బ్రాహ్మణ వితంతువు ఒక ఆమె ఉత్తరం వైపు వాకిలి వద్ద నిలబడి ఉంది. కిశోరి కూడా గదిలోనే ఉన్నాడు. మా వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతడితో పాటు ద్విజుడు, మరికొందరు భక్తులు కూడా వచ్చారు. ఈ మధ్య శ్రీరామకృష్ణుల ఆరోగ్యం బాగుండటం లేదు. గొంతు నొప్పి, జలుబుతో బాధపడుతున్నారు. ఆయన క్యాన్సర్ వ్యాధికి ఇది ప్రథమ సూచనలు. వేసవికాలపు ఎండలు బాగా దంచేస్తున్నాయి. అందువల్ల మా కూడా ఇటీవల కొద్దిగా అస్వస్థతకు గురైనాడు. ఆ కారణంగా అతడు శ్రీరామకృష్ణ దర్శనానికి తరచూ దక్షిణేశ్వరానికి రాలేకపోయాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఓ నువ్వు వచ్చావా? నువ్వు పంపిన మారేడు పండు చాలా బాగుంది. నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఈ మధ్య కాస్త మెరుగ్గానే ఉందండి. శ్రీరామకృష్ణులు, ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. అప్పుడప్పుడు కొంచెం మంచుగడ్డ పుచ్చుకో.
ఈ ఎండల కారణంగా నాకు కూడా వేడి చేసి చాలా బాధపడుతున్నాను. అందుకని కుల్ఫీ, మంచుగడ్డలు ఎక్కువగా తిన్నాను. దాంతో గొంతు పుండయింది. లాలాజలం దుర్వాసన వేస్తోంది. శ్రీరామకృష్ణ భక్తి జ్ఞానస్థితులు. నేను అమ్మతో, అమ్మ నాకు స్వస్థత కలిగించు, ఇక మీదట కుల్ఫీ తిననులే అన్నాను. మళ్ళీ అమ్మతో, అమ్మ మంచుగడ్డ కూడా తినను అని చెప్పాను. అమ్మతో ఇక మీదట తినను అని చెప్పాను కాబట్టి నేను కుల్ఫీ, మంచుగడ్డల వంటివి ఇకపై తినజాలను. కానీ ఒక్కోసారి మరిచిపోతూ ఉంటాను. ఒకసారి నేను ఆదివారాల్లో చేప తినను అన్నాను. కానీ ఒక ఆదివారం నాడు ఆ సంగతి మరిచిపోయి చేపను తినేశాను. కానీ తెలిసి మాత్రం నేను మాట తప్పను. ఒకరోజు సరుగుడు తోపు వద్దకు చెంబుతో నీరు పట్టుకురమ్మని ఎవరికో చెప్పాను. అయితే అతడు కూడా బయలుకు పోవడం వల్ల మరో వ్యక్తి నీరు పట్టుకొచ్చాడు. తర్వాత నేను వచ్చి చూసేసరికి ఈ వ్యక్తి చెంబు చేత పట్టుకుని నిలబడి ఉన్నాడు. కానీ నేను ఆ నీరు వాడలేకపోయాను. మరేం చెయ్యను? నిస్సహాయుడనై అలాగే నిలబడిపోయాను. నేను చెప్పిన వ్యక్తి నీరు తీసుకుని వచ్చేంత వరకు అలాగే ఎదురు చూస్తూ ఉండిపోయాను. అమ్మ పాద పద్మాల వద్ద పువ్వులను సమర్పించి అన్నింటినీ త్యాగం చేసేటప్పుడు ఇలా అన్నాను. అమ్మ, ఇదిగో నీ మడి, ఇదిగో నీ మైల, రెండింటినీ నువ్వే తీసుకో. ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం, రెండింటినీ నీకే సమర్పిస్తున్నాను. అదేవిధంగా పాప పుణ్యాలను, మంచి చెడులను కూడా ఆమెకే సమర్పించి శుద్ధ భక్తిని మాత్రమే ప్రసాదించమని వేడుకున్నాను. కానీ ఇదిగో నీ సత్యం, ఇదిగో నీ అసత్యం, రెండింటినీ నువ్వే తీసుకో అని మాత్రం అనలేకపోయాను. ఎవరో భక్తుడు మంచుగడ్డ తీసుకువచ్చాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ మళ్ళీ మాతో, ఏమయ్యా కొద్దిగా తిననా అని అడుగుతున్నారు. మా వినయపూర్వకంగా, వద్దండి, మీరు అమ్మను సంప్రదించకుండా మాత్రం తినవద్దు అన్నాడు. శ్రీరామకృష్ణులు మంచుగడ్డ తినలేదు. శ్రీరామకృష్ణులు మడి, మైల అనేవి భక్తుడికే కానీ జ్ఞానికి కాదు. విజయ్ అత్తగారు ఒకసారి నాతో ఇలా అంది. నేను ఎవరంటే వాళ్ళ చేతి అన్నం తినలేనే. నాకు ఇంకా అలాంటి స్థితి రాలేదే. అందుకు నేను ఇలా సమాధానం ఇచ్చాను. ఎవరంటే వారి చేతి అన్నం తినడంతోటే జ్ఞానం కలుగుతుందా ఏమిటి? కుక్క ఏది పడితే అది తింటూ ఉంటుంది. మరి అందుకని కుక్క జ్ఞానియా? మాతో, నేను పలు రకాల కూరలను ఎందుకు తింటానో తెలుసా? ఏకపక్ష పోకడ వచ్చినట్లయితే నేను ఈ భక్తుల సాంగత్యాన్ని వదలవలసి వస్తుందేమోనని. నేను కేశవసేన్తో ఇలా అన్నాను. ఇంకా ముందుకు వెళ్ళి ఉపదేశాలు ఇచ్చినట్లయితే నీ సమాజం అంటూ ఏదీ నిలవదు సుమా. జ్ఞానావస్థలో సమాజం గిమాజం లాంటివన్నీ మిథ్యే, స్వప్నం లాంటివే. ఒకసారి నేను చేపలు తినటం మానివేశాను. మొదట్లో కష్టంగా ఉండేది, కానీ ఆ తర్వాత అంత కష్టంగా అనిపించలేదు. పక్షిగూడును ఎవరైనా కాల్చివేస్తే అది ఆకాశాన్ని ఆశ్రయించుకొని అటూ ఇటూ ఎగురుతూ ఉంటుంది. దేహం, జగత్తులు మిథ్య అని యథార్థంగా బోధ కలిగినట్లయితే ఆ తరువాత ఆత్మ సమాధి స్థితి పొందుతుంది. మొదట్లో నాకు అటువంటి జ్ఞాని మనోస్థితే ఉండేది. లోకుల సాంగత్యం రుచించేది కాదు. ఫలానా చోట ఒక జ్ఞానో లేక భక్తుడో ఉన్నట్లు వినేవాడిని. అయితే కొద్ది రోజుల పిదప అతడు మరణించాడని తెలియవచ్చేది. అంత అశాశ్వతంగా తోచేది. అందుకనే లోకుల సాంగత్యం రుచించేది కాదు. ఆ తర్వాత అమ్మ నా మనస్సును దిగువకు తీసుకువచ్చి భక్తులలో నిలిపింది. శ్రీరామకృష్ణ మనోస్థితిలోని మార్పులను గురించిన విషయాలను మా నిశ్చేష్టుడై వింటున్నాడు. ప్రస్తుతం భగవంతుడు మానవ రూపంలో ఎందుకు అవతరిస్తాడు అనే విషయాలను శ్రీరామకృష్ణులు విశదపరచసాగారు. అవతార లీల. శ్రీరామకృష్ణులు మాతో, భగవంతుడు మానవ రూపం ధరించడం ఎందుకో తెలుసా? మానవ రూపం ద్వారా ఆయన వాణి వినవచ్చు. దీని ద్వారా ఆయన లీలలను ప్రదర్శిస్తాడు. భగవదానందాన్ని చవి చూస్తాడు. కానీ తక్కిన భక్తుల ద్వారా భగవంతుడు స్వల్పంగా మాత్రమే వ్యక్తమవుతాడు. ఏదైనా వస్తువును చప్పరిస్తూ పోతే కొద్దిగా రసం లభించడం లాంటిది ఇది. పువ్వును చప్పరిస్తూ పోతే కొద్దిగా మధువు లభించడం లాంటిది. మాతో, ఇది నీకు అర్థమవుతోంది కదా? స్పష్టంగా అర్థమవుతోందండి. శ్రీరామకృష్ణులు. ద్విజుడు. పూర్వజన్మ సంస్కారాలు. శ్రీరామకృష్ణులు ద్విజుడితో మాట్లాడసాగారు. ద్విజుడి వయస్సు దాదాపు 16 సంవత్సరాలు ఉంటుంది. అతడి తండ్రి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ద్విజుడు తరచూ మాతో పాటు దక్షిణేశ్వరం వస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతన్ని ఎంతగానో అభిమానిస్తారు. తన తండ్రి తనను దక్షిణేశ్వరం రానివ్వడం లేదని ద్విజుడు చెప్పాడు.
శ్రీరామకృష్ణులు ద్విజుడితో, నీ సోదరులు కూడా నన్ను తేలిక చేసి మాట్లాడుతూ ఉంటారా? ద్విజుడు ఏమీ బదులు పలకలేదు. మా శ్రీరామకృష్ణులతో, మీ గురించి తేలికగా మాట్లాడే వారందరూ జీవితంలో 1-2 ఎదురు దెబ్బలు తినగానే దారిలోకి వస్తారు. శ్రీరామకృష్ణులు ద్విజుడి సోదరులను ప్రస్తావిస్తూ, సవతి తల్లి ఉంది కదా, అందువల్ల వారు ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు మాతో, ద్విజుని ఒకసారి పూర్ణుడికి పరిచయం చేయి. మా అలాగేనండి, ద్విజుడితో పానీహాటీకి వెళ్ళు. శ్రీరామకృష్ణులు, నేను అందర్నీ పానీహాటీకి వెళ్ళమని చెబుతున్నాను, మాతో నువ్వు వెళ్ళవా? శ్రీరామకృష్ణులు, పానీహాటీ మహోత్సవానికి వెళ్దాము అనుకుంటున్నారు, అందుకని భక్తులను కూడా అక్కడకు రమ్మని చెబుతున్నారు. మా అవునండి, వెళ్ళాలనే ఉంది. శ్రీరామకృష్ణులు, పెద్ద పడవనొక దానిని ఏర్పాటు చేసుకుందాం, అప్పుడది అటు ఇటు ఊగకుండా ఉంటుంది. గిరీష్ ఘోషు రాడంటావా? శ్రీరామకృష్ణులు ద్విజుడి వంక తదేకంగా చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు, అది సరే, కలకత్తా నగరంలో ఇంతమంది కుర్రాళ్ళు ఉన్నారు కదా, అయితే ఈ కుర్రాడు మటుకు ఇక్కడకు ఎందుకు వస్తున్నట్లు? ఇతడికి పూర్వజన్మ సంస్కారాలు కొన్ని ఉన్నాయి. మా అవునండి. శ్రీరామకృష్ణులు, పూర్వజన్మ సంస్కారాలు అనేవి ఉండనే ఉంటాయి. ఎవరైనా పూర్వజన్మలలో ఎన్నో సత్కర్మలు కనుక చేసి ఉన్నట్లయితే ఆఖరి జన్మలో అతడు సరళ నిష్కపట స్వభావాన్ని పొందుతాడు. ఆఖరి జన్మలో అతడు పిచ్చివాడిలా, అంటే పరమానందభరితుడై ఉంటాడు. భగవదేచ్ఛ ఊహు నిజం చెప్పాలి అంటే సర్వము భగవదేచ్ఛే సుమా. ఆయన అనడంతోటే జగత్తు అంతా పరిభ్రమిస్తోంది. ఆయన ఊహు అనగానే ఈ పరిభ్రమణ అంతా ఆగిపోతుంది. ఒక వ్యక్తి మరొకరికి ఆశీర్వాదం ఎందుకు చేయరాదో తెలుసా? ఎందుకంటే మానవ సంకల్పం ద్వారా ఏదీ జరగదు. జరిగేదంతా భగవదేచ్ఛతోటే. ఒకనాడు నేను కెప్టెన్ ఇంటికి వెళ్ళాను. దారిలో కొందరు కుర్రవాళ్ళు వెళుతూ ఉండటం చూశాను. వారు మరో తరహాకు చెందినవారు. వారిలో ఒకడికి వయస్సు 19 లేక 20 సంవత్సరాలు ఉంటుంది. పాపిట పక్కకు తీసి ఉంది. ఈల వేసుకుంటూ వెళ్తున్నాడు. అందరూ ఎకసకాలాడుకుంటూ వెళ్తున్నారు. వారిలో కొందరు గాఢ తపస్సులో మునిగి ఉండటం చూశాను. పిల్లను గ్రోవి బూదుకుంటూ వెళ్తున్నారు. ఆ మాత్రానికే వారు గర్వంతో విర్రవీగిపోతున్నారు. ద్విజుడితో, జ్ఞానం పొందిన వాడికి ఎవరైనా విమర్శిస్తారు అనే భయం ఎందుకు? జ్ఞాని గ్రహణ శక్తి కమ్మరి దాగలి వలె ఏమాత్రమూ చలించదు. దాగలి మీద సమ్మెటపోట్లు పడుతూనే ఉంటాయి, కానీ అవి దాగలికి ఎలాంటి హాని కలిగించలేవు. నేను పలానా వ్యక్తి తండ్రి దారిలో పోతూ ఉండగా చూశాను. అతడు చాలా నిష్కపట స్వభావం కలవాడండి. శ్రీరామకృష్ణులు, కానీ అతడి కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి. కెప్టెన్ శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు భక్తులతో కెప్టెన్ ఇంటికి వెళ్ళినప్పటి విషయాలను చెబుతున్నారు. కెప్టెన్ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చే బాలభక్తుల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడారు. బహుశా హాజరా అతడి చెవిలో ఏదో ఊదినట్లుంది. శ్రీరామకృష్ణులు కెప్టెన్తో సంభాషిస్తున్నప్పుడు నేను ఇలా అన్నాను, ప్రకృతి పురుషులు తప్పించి మరేమీ లేదు. నారదుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు, ఓ రామా, నువ్వు చూసే పురుషులందరూ నీ అంశలే, నువ్వు చూసే స్త్రీలందరూ సీతాదేవి అంశలే. కెప్టెన్ ఈ మాటతో చాలా సంతుష్టుడై ఇలా అన్నాడు, మీకు యథార్థ జ్ఞానం కలిగింది. పురుషులందరూ రాముడి అంశ కారణంగా రాములే. స్త్రీలందరూ సీతాదేవి అంశ కారణంగా సీతలే. ఇలా పలికిన వెంటనే అతడు ఉన్నట్టుండి ఈ బాలభక్తులను ఇలా విమర్శించసాగాడు. వారు ఆంగ్ల విద్యను అభ్యసించేవాళ్ళు. ఏది పడితే అది తింటూ ఉంటారు. వారు సర్వదా మీ వద్దకు రావటం మంచిది కాదు. దానివల్ల మీకు హాని కలగవచ్చు. హాజరా చాలా మంచి వ్యక్తి, ఉత్తముడు. ఈ కుర్రవాళ్లను మీ వద్దకు ఎక్కువగా రానివ్వద్దు. మొదట్లో నేను మర్యాదగా వారు వస్తూ ఉంటే నేనేం చేయగలను అన్నాను. పిదప అతన్ని తూర్పారబట్టసాగాను. అది చూసి అతడి కుమార్తె నవ్వడం మొదలుపెట్టింది. అతడితో ఇలా అన్నాను, విషయాసక్తుడైన వ్యక్తి భగవంతుడికి చాలా దూరంగా ఉంటాడు. విషయాసక్తి కనుక లేనట్లయితే అతడికి భగవంతుడు కేవలం ఒక మూర దూరంలోనే, అంటే అతి సమీపంలో ఉంటాడు. అటు పిదప కెప్టెన్ రాకాల్ గురించి మాట్లాడుతూ, రాకాల్ అందరి ఇళ్లలోనూ తింటూ ఉంటాడు అన్నాడు. బహుశా అతడికి హాజరా ఈ విషయం చెప్పి ఉంటాడు. అందుకు నేను ఇలా అన్నాను, జపతపాలను ఎంతగా అనుష్ఠించినా సరే విషయాసక్తి కనుక ఉన్నట్లయితే ఒరిగేది ఏమీ ఉండదు. పంది మాంసం తిన్నప్పటికీ మనస్సు కనుక భగవంతుడి పట్ల లగ్నమై ఉంటే అటువంటి వ్యక్తి ధన్యుడే సుమా.
అతడు క్రమక్రమంగా భగవల్లబ్ధిని పొంది తీరుతాడు. హాజ్రా ఇంత జపతపాదులు చేస్తూ ఉంటాడు. అయితే వీటి మధ్య దళారీ పని కూడా చేస్తూ ఉంటాడు. అప్పుడు కెప్టెన్ ఆ మాట నిజమే అన్నాడు. అతన్ని నేను ఇలా అడిగాను, ఇప్పుడిప్పుడే పురుషులందరూ శ్రీరాముడి అంశలని, స్త్రీలందరూ సీతాదేవి అంశలని అన్నావే, మళ్ళీ ఇంతలోనే ఇలా మాట్లాడతావేమిటి? కెప్టెన్, ఆ మాట నిజమే, కానీ మీరు అందరినీ ప్రేమించటం లేదు అన్నాడు. అందుకు నేను ఇలా చెప్పాను, శాస్త్రాల్లో ఆపో నారాయణ అని చెప్పబడి ఉంది. అంటే అంతా నీరే అని అర్థం. కానీ కొన్ని నీళ్లు మాత్రమే తాగడానికి పనికి వస్తాయి, కొన్ని నీళ్లు స్నానార్థం ఉపయోగపడతాయి, మరికొన్ని నీళ్లు మనం కేవలం శౌచానికి మాత్రమే వాడగలం. ఇక్కడ కూర్చున్న నీ భార్య కుమార్తెను నేను సాక్షాత్తు ఆనందమూర్తి అయిన దేవీ స్వరూపిణులుగా గాంచుతున్నాను. అప్పుడు కెప్టెన్ అవునవును, ఆ మాట నిజమే అంటూ నా కాళ్ళు పట్టుకోబోయాడు. ఇలా పలికిన పిదప శ్రీరామకృష్ణులు కెప్టెన్ సుగుణాల గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, కెప్టెన్లో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ప్రతిరోజు అతడు నిత్యకర్మలు నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇంట్లో తానే స్వయంగా దేవతారాధన చేస్తూ ఉంటాడు. దేవతా ప్రతిమకు స్నానం చేయించేటప్పుడు ఎన్ని మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటాడని. కెప్టెన్ కర్మకాండను నిష్ఠతో ఆచరించే వ్యక్తి. అతడు ప్రతిరోజు పూజ, జపం, హారతి, స్తోత్రపఠనం మొదలైనటువంటి నిత్యకర్మలు చేస్తూ ఉంటాడు. నేను కెప్టెన్ను మందలిస్తూ ఇలా అన్నాను, మితిమీరి చదవటం వల్లనే నువ్వు ఇలా పాడైపోయావు. ఇక మీదట ఏమీ చదవద్దు. నా ఆధ్యాత్మిక స్థితుల గురించి కెప్టెన్, మీది ఉడ్డీయమాన భావం, అంటే ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న పక్షి లాంటి భావం అని అర్థం అన్నాడు. జీవాత్మ, పరమాత్మలు అనేవి రెండు ఉన్నాయి. జీవాత్మ ఒక పక్షి లాంటిది, పరమాత్మ ఆకాశం అంటే చిదాకాశం లాంటిది. కెప్టెన్ ఇలా అన్నాడు, మీ జీవాత్మ చిదాకాశంలోకి ఎగిరిపోతుంది, అప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది. నవ్వుతూ కెప్టెన్ బెంగాలీలను విమర్శించాడు. అతడు ఇలా అన్నాడు, బెంగాలీలు పరమమూఢులు. పక్కనే మాణిక్యం అంటే శ్రీరామకృష్ణులు ఉన్నప్పటికీ వారు గుర్తించలేకున్నారు. గృహస్థ భక్తుడు, కర్మలు ఎంతకాలం. కెప్టెన్ తండ్రి గొప్ప భక్తుడు. ఆంగ్లేయ సైన్యంలో సుబేదారుగా ఉండేవాడు. యుద్ధభూమిలో కూడా ఆయన పూజకు వేళైనప్పుడు క్రమం తప్పకుండా పూజ చేసేవాడు. ఒక చేత్తో శివపూజ చేసేవాడు, మరో చేత్తో కత్తి, తుపాకీలను పట్టుకుని ఉండేవాడు మాతో. కానీ విషయం ఏమిటంటే కెప్టెన్ రాత్రింబవళ్ళు ఐహిక కర్మల్లో మునిగి ఉంటాడు. నేను అతడి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అతడు భార్యాబిడ్డల నడుమ కూర్చొని ఉండటం చూస్తాను. అంతేకాకుండా జమా ఖర్చులు చూపించటానికని అతని గుమస్తాలు మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటారు. కానీ అతని మనస్సు అప్పుడప్పుడు భగవంతుడి వైపుకు కూడా మళ్ళుతూ ఉంటుంది. అది సన్నిపాత రోగి పరిస్థితి లాంటిది. సన్నిపాత రోగంతో ఒళ్ళెరగగా పడి ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు కొద్దిగా స్పృహలోకి వచ్చి మంచినీళ్ళు మంచినీళ్ళు అని అరుస్తూ ఉంటాడు. కానీ మంచినీళ్లు తెచ్చే లోపలే మళ్ళీ స్పృహ తప్పి పడిపోతాడు. అందుకని నేను కెప్టెన్తో నువ్వు నిత్యకర్మలు అనుష్ఠించేవాడివి అన్నాను. అతడు అవునండి, పూజాది కర్మల ద్వారా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మా బోటి జీవులకు కర్మకాండను మించి వేరే మార్గం లేదు అన్నాడు. నేను అతడితో ఇలా అన్నాను, కానీ కర్మలు ఎల్లకాలం చేస్తూనే ఉండాలా? తేనెటీగలు ఎంతసేపు జూంకారం చేస్తుంటాయి, పువ్వులపై వ్రాలనంత వరకే. మధువును సేవించటం మొదలుపెట్టగానే ఈ జూంకారం ఆగిపోతుంది. అందుకు కెప్టెన్, మేం కూడా మీలాగే పూజాది కర్మలను త్యజించాలా ఏమిటి అని అడిగాడు. అయితే అతడి మాటల్లో నిలకడలేదు. ఒక్కసారి ఇదంతా జడం అంటూ ఉంటాడు, మరోసారి ఇదంతా చైతన్యం అంటూ ఉంటాడు. జడం ఎక్కడ ఉంది, అంతా చైతన్యం అని నేను అంటాను. మా పూర్ణుడు ద్విజుడు. శ్రీరామకృష్ణులు మాను పూర్ణుడి గురించి అడగసాగారు. శ్రీరామకృష్ణులు, మరోసారి పూర్ణుణ్ణి చూడగలిగితే నా మనస్సు కాస్త స్థిమితపడుతోంది. అతడు ఎంత తెలివైనవాడు, అతడికి నా పట్ల ఎంతటి ఆపేక్ష. మిమ్మల్ని చూడాలని నా మనస్సు కూడా తహతహలాడుతుంది అన్నాడు. మాతో అతన్ని స్కూల్ నుండి తీసుకువెళ్ళిపోయారు కదా, అందువల్ల నీకు ఏమైనా హాని కలుగుతుందా? ఒకవేళ ఆయన అనగా విద్యాసాగర్ నా కారణంగా ఆ అబ్బాయిని స్కూల్ నుండి తీసుకువెళ్ళిపోయారని చెబితే అందుకు నేను సంజాయిషీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. శ్రీరామకృష్ణులు, ఏమని సంజాయిషీ ఇస్తావు? సాధు సాంగత్యం వల్ల భగవచ్చింతన వనగూరుతుంది. ఇందులో తప్పంటూ ఏమీ లేదని స్పష్టంగా చెబుతాను.
పైగా విద్యాసాగర్ నిర్ణయించిన పాఠ్యపుస్తకాలలో భగవంతుణ్ణి ప్రాణప్రదంగా ప్రేమించమని ఉందని చెబుతాను. శ్రీరామకృష్ణులు నవ్వారు. శ్రీరామకృష్ణులు: కెప్టెన్ ఇంటికి చిన్న నరేంద్రుణ్ణి పిలిపించాను. అతడితో, ఏమోయ్ మీ ఇల్లు ఎక్కడా, మీ ఇంటికి వెళ్దాం పదా అన్నాను. అతడు, రండి వెళ్దాం అనైతే అన్నాడు, కానీ భయంతో బిక్కుబిక్కుమంటూ నడవసాగాడు. పాపం వాళ్ళ నాన్నగారికి తెలుస్తుందేమోనని భయం. అందరూ నవ్వారు. అఖిల్ బాబు పొరుగువాడితో, ఏమయ్యా ఈ మధ్య చాలా కాలంగా నువ్వు రావడం లేదే, 7-8 మాసాలు అయింటుంది కదూ. పొరుగు వ్యక్తి: దాదాపు 1 సంవత్సరం అయిందండి. శ్రీరామకృష్ణులు: నాతో పాటు మరో పెద్ద మనిషి వచ్చేవాడు కదా, నీతో పాటు మరో పెద్ద మనిషి వచ్చేవాడు కదా. పొరుగు వ్యక్తి: అవునండి, అతడి పేరు నీలమణి బాబు. శ్రీరామకృష్ణులు: అతడిప్పుడు ఎందుకు రావడం లేదు? అతన్ని ఒకసారి రమ్మని చెప్పు, నాకు అతన్ని చూడాలని ఉంది. పొరుగు వ్యక్తితో పాటు వచ్చిన ఒక బాలుణ్ణి చూస్తూ, ఈ బాలుడు ఎవరు? పొరుగు వ్యక్తి: ఈ బాలుడు అస్సాం వాస్తవ్యుడండి. శ్రీరామకృష్ణులు: అస్సాం అంటే ఎక్కడ ఉంది? అది ఏ దిశలో ఉంది? పిమ్మట ద్విజుడు ఆసు గురించి మాట్లాడసాగాడు. ఆసు తండ్రి అతనికి వివాహం చేయాలని చూస్తున్నాడు. కానీ ఆసుకు వివాహం చేసుకోవడం సుతరాము ఇష్టం లేదు. శ్రీరామకృష్ణులు: చూశారా, అతడికి పెళ్లి చేసుకోవాలని లేదు, అయితే వారు బలవంతంగా చేయాలని చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో తన అన్నకు గౌరవమివ్వాలని చెబుతూ ఇలా అన్నారు: జ్యేష్ఠ సోదరుడు పితృ సమానుడు, అతన్ని గౌరవించాలి. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.